ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశీనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ప్రభు గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. యేసయ్య, వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు, మారు మనసు పొందుటకు సహాయం చేయమని, నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొలసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసుకున్నాము. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడునున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడు. ఏంటది? యజమానులారా, మీరు పరలోకమందు మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదే ధర్మమైన సారమే నడుచుకోమని అన్నాడు. పరలోకమందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. మన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. పరలోకంలో మన యాజకుడు ఉన్నాడు. మన యాజకుడు గురించి మనం న్యాయమును బట్టి మనం నడుచుకోమని అన్నాడు. ధర్మమును బట్టి ధర్మానుసారమైన దానిని ఎంచుకుని నడుచుకోమన్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. ఎవరి యందు ఉండమన్నాడు? ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయమని అన్నాడు. దేవుడు ఎక్కడ చెప్పినా సరే మనల్ని ప్రార్థన చేసుకోండి, మీకోసము మీ పిల్లల కోసము ప్రార్థన చేసుకోమని అంటున్నాడు. మనం ప్రార్థనలోనే నిలకడగలిగి ఉండమని అంటున్నాడు, కానీ వేరేది ఏది దేవుడు ఆశించట్లేదు కదా. ఏమని అడుగుతున్నాడు దేవుడు? నిత్యమును కూడా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన యందే మీరు నిలకడ కలిగి ఉండండి, కృతజ్ఞత గల వారే దాని యందు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. మరియు నేను బంధకములలోను ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధానమునగా ఏంటది? దేని యందు? మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఉండవలేనని. అంటే దేవుడు ఎందుకోసము బోధించడానికి వచ్చాడు? యేసుక్రీస్తు వారి కోసమే బోధించడానికి వచ్చి ఉన్నారా? లేకపోతే మనల కోసము బోధించే? ఎప్పుడైనా మనము క్రీస్తు మర్మమును గూర్చి బోధించవలసిన విధమనే. ఎవరిని గురించి? క్రీస్తు మర్మమును గూర్చి బోధించవలసిన విధముగానే ఉండవలేనని అన్నాడు. ఆ మర్మమును వెల్లడపరిచినట్లు వాక్యమును చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. ఎలాగో బోధించేవారి కొరకు ఎలా బోధించమని అంటున్నాడు? బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్య మర్మమును వెల్లడి చెప్పుటకును అనుకూల సమయమునందు దేవుడు మమ్ములను సిద్ధపరచుకుని ఉన్నాడు. కాబట్టి దానిని బట్టి మీరు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. ఎక్కడ చూసినా, ఏ వాక్యంలో చూసినా ప్రార్థన జీవితంను కలిగి ఉండండి, ప్రార్థన కలిగి ఉండండి, మీ తెల్లవారుజామున ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేసి ఏమి పొందుకోమని అన్నాడు? మేళ్లను పొందుకోమని అంటున్నాడు, దీవెనలను పొందుకోమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుడే ఇస్తాడులే అని మనము ఎదురు చూస్తున్నాం, కానీ ప్రార్థనలో ఉన్న మర్మములను మాత్రం మనము తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా బోధించే వారి కొరకు ప్రార్థన చేయమని అంటున్నాడు. అనుకూలమైన సమయము దేవుడు వాళ్ళకి ఇచ్చేలాగా, వాక్యంలో మర్మములు చెప్పేలాగా వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునిచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నాడు. ఏంటది? సమయమును పోనీయక మీరు సద్వినియోగము చేసుకుని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోమని అంటున్నాడు. ఏమి కలిగి నడుచుకోమని అంటున్నాడు? జ్ఞానమును కలిగి, తెలివిని కలిగి మనము నడుచుకోమని. ఒకవేళ జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగమని అంటున్నాడు. దేవుని అడిగితే జ్ఞానముని ఇస్తానని అంటున్నాడు. అది ఒకవేళ సమయము చాలా తక్కువలో ఉన్నది, ఆ సమయమును పోనీయక సంఘము వెలుపటి వారందరి కొరకును కూడా ప్రార్థన చేయడని అన్నాడు. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ చిగురు గలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడు. ఏమంటున్నాడు? ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కూడా రుచిగల కృపను గూర్చి సహితమును కూడా ఉండనీయుడని అన్నాడు. అంటే దేవుని వాక్యమును ఏమన్నాడు? రుచి చూచి తెలుసుకోమన్నాడు. ఉప్పు ఎలాంటిది? సారము కలిగినది. అలాంటి సారమును కలిగి మీరు వాక్యమును బోధించండి, కృపాసహితమును నేర్చుకునుడి అని అంటున్నాడు. రుచిగలది ప్రత్యుత్తరం ఇయ్యుడి. మనుషులకు ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో అలాగే ప్రత్యుత్తరము ఇమ్మని అంటున్నాడు. ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు మనం ఎవరి కోసం ఇవ్వాలి? వాక్యము కోసము, ఎల్లప్పుడూ సంభాషణ కోసము. ఉప్పుతో పోల్చి ఉన్నాడు దేవుడు. అంటే ఉప్పు లేనిదే మనకి కూర కానీ ఏదైనా కూడా వండుకోలేము. ఉప్పులో కూర లేకపోతే ఉప్పు ఏమంటుంది? నన్నేసి చూడు అని అంటదట. అలాగే ఉప్పు లేకోకుండా, వాక్యం లేకోకుండా మనము ఎదరికి వెళ్ళలేము. వాక్యమును మనము
సహితం కూడా రుచిగల దానికే కృపా సహితం నీయుడని అంటున్నాడు. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తూతి తూతీకు నన్ను గూర్చి సంగతులకును మీకు తెలియజేయుచున్నాను. ఎవరిని గూర్చి? ప్రియ సహోదరుడగు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకుడునైనా తూతూకును నన్ను గూర్చి సంగతులను మీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు. ఎవరికి? మనకి దేవుడు నమ్మకమైన సహోదరుడా సహోదరి అని అంటున్నాడు. ప్రభువునందు నమ్మకమైన పరిచారకులుగా ఉండమని అంటున్నాడు. నా తోడు సేవకుడికైన తూతూకుని నన్ను గూర్చి సంగతులన్నీ మీకు తెలియచేస్తున్నాను అన్నాడు. దేవుడు అనేకమైన సంగతులను మనకు బయలుపరిచి ఉన్నాడు. అనేకమైన విషయములను తెలుస్తున్నాడు. వాటిలో మనం హృదయమును నాటుకుంటున్నామా? వాటిని అనుసరించి నడుచుకుంటున్నామా? లేదు కదా. వాక్యమునకు మాత్రమే మనము లోబడి ఉండాలి. వాక్యమును మనము ఎల్లప్పుడూ కూడా వాక్యానుసారమునే నడుచుకోమని అంటున్నాడు. సేవకుడైన తూతీకును నన్ను గూర్చి సంగతులను మీకు తెలియచేస్తున్నాను. మీరు మా స్థితి తెలుసుకునేటట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును. ఎలాగో? మీరు మా స్థితి తెలుసుకునేటట్లను మీ హృదయములను అతడు ఆదరించుకున్నాడని అంటున్నాడు. మనము చాలా చోట్లకి వెళుతూ ఉంటాం, చాలా మీటింగ్స్కి వెళుతూ ఉంటాం, చాలా సంఘాలకు వెళుతూ ఉంటాం. అప్పుడు చాలామంది కూడా ఏమని బాధపడతారంటే సేవకులకి విలువ ఇవ్వరండి, సేవకులు ఏదో నీచంగా చూస్తారండి అని అంటూ ఉంటారు. సేవకులు అంటే వీళ్ళకి అసలు భయం ఉండదండి, మా సంఘంలో సేవకులు అంటే భయం ఉండదనండి. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడు? సేవకులను హృదయపూర్వకంగా ఆహ్వానించమని అంటున్నాడు. వారి స్థితిగతులను తెలుసుకోమని అంటున్నాడు. వారి పరిస్థితులను తెలుసుకోండి. ఎవరైనా సరే ఒక 10 రూపాయల సంద అయితే వాడు బాగుపడిపోతాడేమో అని అనుకుంటారు. కానీ సేవ మీదే ఆధారపడి ఉన్నారు. ఏంటి వీళ్ళ బతుకు తెరువు అని ఎవరైనా ఒక్కసారైనా ఆలోచిస్తారా? ఒకవేళ మీరు ఇవ్వకపోగా పక్కనున్న వారిని కూడా ఇవ్వనివ్వరు. అది మనకి చాలా తప్పది. దేవుడు ఏమన్నాడు? 10వ వంతు ఇమ్మన్నాడు. 10వ వంతు అంటే 9 వంతులు నీ దగ్గర ఉంచుకుని 1 వంతు మాత్రమే దేవుడు దశమ భాగం ఇమ్మన్నాడు కదా. మరి ఎవరిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించారా? దశమ భాగాలు మేళ్ళు అయితే కావాలని, చాలా మేళ్ళు కావాలని ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేసేస్తారు. కానీ మేళ్ల కోసం ఎవరు దైవ సేవకుడికి ఎవరు సరైన చేసేవారు ఎవరు? ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళు కూడా మనకులాంటి మనుషులే కదా. వాళ్ళు కూడా వాళ్ళకి సంసారము, పిల్లలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవ్వడానికి మాత్రమే చేతులు రావు, కానీ అడగటానికి మాత్రమే చేతులు వచ్చేస్తాయి, నోరు వచ్చేస్తుంది. కానీ మనం నోటితో అడిగినప్పుడు మనం చేతితో కూడా ఇవ్వాలి కదా. ఇచ్చినది పక్క వారికి కూడా తెలియకోకుండా ఎవరైనా చాలామంది అంటారు ఎక్కడోకో వెళ్ళిపోతారు. ఎక్కడో దేశాలు వెళ్ళి వాళ్ళు చేసే ప్రసంగాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే వాళ్ళకి ఇస్తారు. కానీ చిన్న చిన్న చర్చిల్లోని కానీ ఒకవేళ సంఘంలో కానీ ఇవ్వడానికి ఎవరికి కూడా చేతులు రావు. ఎప్పుడు కూడా గుప్పుళ్ళు విప్పి చందా వేస్తాడు. దేవుడు తిరిగి ఇస్తాడు. దేవుడు ఏం చేసుకుంటాడండి? దేవుడు ఏం చేసుకోడు కదా, తిరిగి మళ్ళీ మనకే ఇస్తూ ఉంటాడు. సేవకులకు నీ ఎప్పుడు కూడా మర్యాద లేకోకుండా మాట్లాడకూడదు. లేచి ప్రైజ్లాడని చెప్తే మన సొమ్మేం కరిగిపోతుంది. మనకు అమ్మ నాన్న నేర్పించారు కదా, పాస్టర్ గారు వచ్చారమ్మ లేచి ప్రైజ్లాడు చెప్పని. అలాగే ఏ స్థితిలోనే ఉన్నా కూడా వారి సేవకులని ఆదరించాలి. మీ పరిస్థితి తెలుసుకునేటట్లు మీ హృదయంలో కూడా అతడు గ్రహిస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు మన హృదయంలో కూడా చూస్తాడు. అతనితో కూడా నమ్మకమైన సహోదరుడైన అనేసియును నీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు నీ యొద్ద నుండి వచ్చిన వాడై వీరిక్కడికి సంగతులన్నీ మీకు తెలియచేతును. ఏంటది? అతని కుమారుడు నమ్మకముగా ఉండమంటున్నాడు. సహోదరుడే ఒక నమ్మకముగా ఉండు, నేను మీ యొద్దకు పంపుచున్నాను, ఓనేసియాను పంపుచున్నాను. ఇతడు నీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడ సంగతులను మీకు తెలియచేస్తాడు. అంటే సేవకుడు అనేవారు అనేకమైన సంగతులను తెలియచేస్తారు కదా. వాక్యంలోని ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా తెలియచేస్తూ ఉంటారు. వాటిని బట్టి అనుసరించి నడుచుకోమని అన్నాడు. నాతో కూడా చెరలో ఉన్న అరికిస్తును, బర్నాకును సమిజ్ఞాపితమైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు మీ ఆజ్ఞలను పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతడిని చూసి మీరు నేర్చుకుని మార్కును చూసి నేర్చుకోమన్నారు. మంచి నడవడికను, మంచి ప్రవర్తనను, మరియు యుక్త అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పనివాడి అయి ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. ఎవరి వలన? సున్నతి చేయబడిన యేసుక్రీస్తు కూడా వందనములు చెప్పుచున్నాడు. వీరందరికీ కూడా సున్నతి చేసిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంటున్నాడు. జత పని వారినై ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆదరణ కలిగింది. ఎప్పుడు? సున్నతి పొందినప్పుడు. సున్నతి పొందాలి. ప్రతి ఒక్క పురుషుడును కూడా సున్నతి పొందవాలని అన్నాడు. మీలో ఒకడును క్రీస్తు దాసుడునైన ఎఫ్రాయిము మీకు వందనములు చెప్పుచున్నాను. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలోని
దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చితము గలవారినై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎవరు వందనములు చెప్పుచు యేసుక్రీస్తు వారు మన కొరకు ఎప్పుడును కూడా వందనములు చెప్పుచు ప్రార్థన చేయుచున్నారు. మనము ఒకరి గురించి ఒకరు, మీలో ఒకడును గూర్చి ఒకడు ప్రార్థనను కలిగి ఉండమని అంటున్నాడు. విజ్ఞాపనను కలిగి ఉండ సంపూర్ణత ప్రతి విషయములతో దేవుని చిత్తమును గురించి సంపూర్ణత నిత్యము గలవారిగా ప్రతి కొరకును ఎల్లప్పుడూ కూడా ప్రతి వారి కొరకును కూడా ప్రార్థన చేయుడు అన్నాడు. ప్రతి ఒక్కరి కోసమును కూడా ప్రార్థనతో పోరాడుడి. మనం అనేకమైన శ్రమలను అనేకమైన వేదాలను అనుభవించుచున్నవి. అలాంటినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మనల్ని ఎప్పుడును కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పుడును కూడా కాచి కాపాడుతాడు. మన ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించు. స్తుతి 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 ప్రభా. వందనాలు ప్రభా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. మా శత్రువుని మిత్రులను దీవించు ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించు ప్రభా. కృపాగల దేవ, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. వినుచున్న వారిని చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా. అనేకమైన శోధన నుంచి వేదన నుంచి తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చు ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. చిన్నబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభా. వారు చేయుచున్న పనులంతట్లోని ప్రభు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. వారి పనులను వారి దీవెనలను కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. అందరికీ పనులు దయచే ప్రభా. వచ్చిచుండగా వెలుచుండగా ప్రభా నీ కాపుదల ఉంచినాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభు. ఉద్యోగం కోసం ఉద్యోగం చూస్తున్న ప్రభా. సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నీ కాపుదల ఉంచినాను ప్రభా. మా సంఘాలని మా దేశాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. మనశ్శాంతి లేక చాలామంది ఉన్నారు ప్రభా. అందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కృపను నీ దయని దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.